ఇవాళ మార్నింగ్ అస్వస్థకు గురైందని హాస్పిటల్ తీసుకుపోయారు. ఏమైనా సింపతికి ఏం ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే పోలీసులు ఏమన్నా ఆయన చంపనీకి ఏమైనా ప్లాన్ చేస్తారా? ఏమనుకుంటున్నావు? పోలీసు వాళ్ళు ఎందుకు చంపుతారు? వాడు యాక్షన్ చేస్తాడు, అది అందరికి ఎక్కలేదా? వాడు 3 రోజుల క్రితం మంచిగా ఉండి ఇప్పుడు గుండె పోటు వచ్చింది, అది పోటు వచ్చింది. వాడు డాక్టరే కదా. అమ్మాయికి మత్తు ఇంజక్షన్ చంపేటప్పుడు గుండె పోటు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాడు గుండె పోటు కాదేం కాదు, వాళ్ళ అన్నలు వదిలిపెడితే లేకపోతే పోలీసు వాళ్ళు ఏదో మొత్తానికి వాడు యాక్షన్ చేస్తాడు. 4 దినాలు బతికి బయట పడదామా, వాళ్ళు వెనకంగా ఏదో ఒకటి నడుపుతూనే ఉంటారు కదా. అవన్నీ ఎలా బయటికి తీసుకురావాలా, ఎవరితో మాట్లాడితే బయటకు వస్తారో అవన్నీ ఉంటాయి కదా. ఆనా యాక్షన్ చేస్తాడు 4 రోజులు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం కూడా అరే నా చెల్లె ఉసు కలిగిందిరా అదిరా ఇదిరా అని వీళ్ళు కూడా అనుకుంటారు. కానీ అదంతా నాటకం. వాళ్ళు ఏంటి పోలీసు వాళ్ళు వాడు పెద్ద హీరో. అంతమంది బందోబస్తు ఎందుకు పెట్టింది? అరే సత్యనారాయణ సానుభూతి పోయి బతుకున్నోరికి అంతమంది పోలీసు వాళ్ళని పెట్టి కాపలా పెట్టిండ్రు హాస్పిటల్. అదేంటి గవర్నమెంట్ కదేనా చేసేది? వాళ్ళ చుట్టూ ఇంకా పెట్టవాను, ఇంకా ఏరేట వాళ్ళు ఉంటారు కదా అక్కడ పెద్దోళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళ చుట్టూ ఉండవాను. అదే నా కాపలా కాసేది. వాళ్ళు చచ్చి ఎక్కడో తిప్పలు పడి వాళ్ళు ఎక్కడే వాళ్ళు అక్కడ అన్నలు వాళ్ళ తల్లి రోహను వాళ్ళ తల్లి ఎడుతుంటే అసలు చూసేటోళ్ళకే బాధ అనిపిస్తుంది. మరి వాళ్ళకి బాధ అనిపించాలి. ప్రభుత్వానికి ఎందుకు పట్టించుకోవట్లేదు? గట్టిగా ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలా, వాళ్ళకి తగిన శిక్ష వేయాలా, లేకపోతే వాళ్ళ పక్క చెప్పవాను. లేకపోతే మాలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంచెం మంది లేడీస్, ఇవాళ మహిళా మండలం అంటే అడబోయారు. మేము మహిళా మండలం అదేందో జరిగింది ఇదేదో జరిగింది అమ్మలక్క గురికొస్తారు. శివాజీ గురించి అనసూయ గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అమ్మాయి చచ్చిపోతే శివాజీ గురించి మాట్లాడినాడు. అమ్మలక్కలు మహిళా మండలి ఎట్లా మాట్లాడింది ఆ రోజు. మరి ఇలా ఒక ఆడకూతురు నిండు 5 నెలల గర్భిణీ స్త్రీ చచ్చిపోయిందంటే ఆ మహిళా మండలి ఆడపోయినరు, ఆ లేడీస్ ఎక్కడ పోయినరు అంటే అది మాట్లాడడానికి వస్తారు. బట్టల గురించి మాట్లాడడానికి వస్తారు. కానీ ఒక ప్రాణం పోయింది, అయ్యో ఒక ఇల్లు కూలిపోయిందిగా. వాళ్ళ కుటుంబాన్ని చూసన్నా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ముందుకు రావాలి ఈ అమ్మాయి కోసం. ఏం చేయాలంటారు? ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన సావే లోపల ఉన్న సావే అన్నట్టు అయింది కదా. మరి చచ్చిపోవాలా? అమ్మాయిని చంపినప్పుడు ఆ కడుపులో బిడ్డని చంపుకున్నాం. అరే గడుపుతుంది ఉందంటే ఎంతో సంతోషం. అరే నా భార్య గడుపుతుంది, అది వదిలిపెట్టి ఇద్దరిని చంపినావు. ఇలా వాడు ఎందుకు బతకాలి? వాడిని చంపేయాలి. అది ఇన్ని రోజులు అసలు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎందుకు ఉంచారు? అసలు వాడి మీద ఒక్క దెబ్బ పడ్డదా? ఎందుకు పడలేదు? ఎందుకు కొట్టలేదు? ఎవరైనా కొట్టారా? అంత చక్కగా పెళ్లి కొడుకులు ఎక్కడ చక్కగా వాళ్ళని చూసుకుంటే ఇవాళ రేపు బెయిల్ మీద ఒక ఈయన లాయర్ పోతాడు, తీసుకొని బెయిల్ మీద తీసుకొస్తాడు. వాడు బయటకు వచ్చిన వాళ్ళ అన్నలు బతకనియొద్దు. నిజంగా వాళ్ళ అన్నలకు పౌరుషం ఉంటుంది. నేను చెప్తున్నా, ఒక మంచి చెల్లని పోగొట్టుకుని మీరు అంత ఏడ్చుకుంటా వాడిని ఏదో ఒకటి చేసినాక వాళ్ళ అన్నను కూడా ధర్నా చెయ్యాలి, వాళ్ళ అమ్మ కూడా చెయ్యాలి. ప్రభుత్వం కూడా అందరూ పట్టించుకోవాలి వాడి కోసం. ఎందుకంటే ఆడపిల్లకి జరగొద్దు. ఇలాంటి అసలు ఎన్ని జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తలపెట్టి చంపిండట. అంటే ఇక పొడుగుతా మరి ఆడశ్రీ అన్నది లేకుండా చేస్తారా? మరి ఆడలేదు మీరందరూ ఎక్కడి నుంచి ఉండరు? ఆడది ఉండబట్టే ఇది ఈ భూలోకం. మరి ఆడలనే చంపుకుంటుందని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ చర్చలు ఎక్కువైనాయి. ఇది చెప్పాలంటే ఇంకొక మాట చెప్పాలంటే పోలీసు అన్నది భయమే లేదు. రోడ్డు మీద ఇన్నాళ్ళు అట్లా దిగిండ్రా? మరి ఇంకేంది? ఎందుకు పోలీసు అన్నది ఎందుకు భయం ఉండటం లేదంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా పెద్దలో పట్టించుకొని దీన్ని వాడిని బాగా శిక్షించాలి. అంటే బతకనియొద్దు. వాడిని చంపేస్తేనే వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు ఎవ్వరు ఊరుకోరు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది ప్రతి ఒక్క ఆడది. ఎందుకంటే అది మనలాంటి బిడ్డ. అది